మనకి తన మధురమైనటువంటి గొంతుతో ఒకటో రెండో పాటలు వినిపించడానికి శ్రీ పండిత జనార్దన్ గారిని మళ్ళీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ పండిత జనార్దన్ సార్. మాటలు చాలా ఎంతో తీయనైనవి, తేనెలలకు తీయనైన భాష మన తెలుగు భాష కదా. కరుణశ్రీ గారి పుష్ప విలాపం, ఆ పద్యాలు వింటేనే మనకు ఎంతో గుండెను తరుక్కుపోయే భావాలతో ఆనందం పొందే అమృత తుల్యమైన ఆ పద్యాలే కరుణశ్రీ గారి పుష్ప విలాపం. ప్రయత్నిస్తాను. కొంతమంది పూల తోటకు వెళ్ళి ప్రప్రభాత సమయంలో ఆ భగవంతునికి అర్పిద్దామని పూల తోటలో ఆ పువ్వుల కోసి ఆ చిటారు కొమ్మలో ఉంటున్న ఆ కొమ్మను లాగి ఆ పువ్వుల తొడుమలను తుడవప్పుడు ఆ పూల బాలలు ఏడుస్తూ, ఆగవయ్యా, ఒక్క నిమిషం ఆగవయ్యా, మేమేం పాపం చేశామని తల్లి ఒడిలో ఉన్నాం కదా, ఆడుతూ పాడుతూ ఊగుతున్నాం కదా, ఈ ప్రభవరా సమయంలో మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చేసేస్తావా అంటూ ఆ చిన్నారి బాలలైన పువ్వులేమో విలపిస్తున్నాయి, బాధపడుతున్నాయట. ఏ రకంగా బాధపడుతున్నాయి? నీ పూజ కోసం పూలు తెద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయపు అరుణకాంతులతో ఉద్యానవనం కలకలలాడుతుంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల కొమ్మ కడ నిల్చి, నేనొక పూల మొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి గోరానడునంతలోనే విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణములు తీతువాయనుచు బాబురు మన్నవి నా మానసమందెదో తల్లుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అప్పుడు ఒక చిన్న కుసుమమైన ఆ పువ్వు మాట్లాడుతుంది. ఏమయ్యా, మేము గాలిని గౌరవింతుము సుగంధము పూసి, గాలిని గౌరవింతుము సుగంధము పూసి, మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసదము కమ్మని తేనెలు. గాలిని గౌరవింతుము సుగంధము పూసి, మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసదము కమ్మని తేనెలు. మేము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రుల మమ్ము స్వార్థ బుద్ధితో తాళము త్రుంపబోవకుమా. తల్లికి బిడ్డకు వేరు చేతురే ఇంతలో ఒక గులాబీ బాల కోపముతో మొగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కురిబిగించి, ఊలు దారాలతో గొంతు కురిబిగించి,
గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఊలు దారాలతో గొంతు గురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలు. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురి జీవితమెల్ల మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి ఆవల పారబోతురు గదా నరజాతికి నీతియున్నదా. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి ఆవల పారబోతురు గదా నరజాతికి నీతియున్నదా. ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు. ఓయ్ మానవుడా, శాంతిని కాస్త ప్రసాదించే, శాంతి ధర్మాన్ని కాస్త ప్రసాదించేటువంటి బుద్ధదేవుడు పుట్టిన భూమిలో పుట్టావు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేము. అందమును హత్య చేసడి హంతకుండా, అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనో మనుష జన్మ. అని దూషించి పూల కన్నీళ్లు కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై కరుణ రేఖని ప్రసరించు ప్రభు అని. ఇవి తెలుగు పద్యాలు. తెలుగు భావాలు అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న మధురత ఇంకా మధురంగా ఉంటుంది. అందరూ తెలుగు వాళ్ళమే కాబట్టి ఈ పదాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ధన్యవాదాలు.